ఫైనల్ డే హలీం. ఒకసారి మీరు కూడా చూడండి, లైన్ ఎంత పెద్దది ఉందంటే లోపలికి వెళ్ళి సిట్టింగ్ ఉందా లేదా కూడా ఐడియా లేదు. క్రౌడ్ మినిమం అన్న ఒక 300 మెంబర్స్ పైనే ఉంటారు. ఇప్పుడు వెళ్ళి ఫోన్పే చేసి టోకెన్ తీసుకొని ఎత్తుకొని పోయి టోకెన్ ఇస్తే మన చేతికి హలీం ఇస్తారు. చూద్దాం. A55 లోపలైతే కూర్చునేకి టేబుల్ కూడా తీసేశారనమాట, ఓన్లీ స్టాండింగే. క్యాష్ కౌంటర్ పూర్తిగా బయట పెట్టేశారు. క్యాష్ బయట కట్టాలి, రిసిప్ట్ తీసుకురావాలి, టోకెన్ తీసుకోవాలి, హలీం తీసుకొని వెళ్ళిపోయి కూర్చొని తినాలి. చలో పదండి. టోకెన్ అయితే తీసేసుకున్నాను, 2 ప్లేట్స్ 1300. ఇంకా వెళ్ళేసి తీసుకోవాలి. హలీం అయితే మన చేతికి ఇచ్చేసారు. నేను ఇప్పటివరకు తిన్న హలీంలలో K555 హలీం మాత్రం స్పెషల్ అనే చెప్పాలి. చికెన్ 65, ఎగ్, డ్రైడ్ ఆనియన్స్, కాజు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. తినేసాము. తినేసి బయటికి వచ్చి చూసామంటే అప్పటికే పోలీసు వాళ్ళు వచ్చేసారు, ట్రాఫిక్ క్లియర్ చేసి పంపించేశారు. ఫైనల్ హలీం ఆఫ్ ది ఇయర్ తినేసాం. తినడం కూడా మామూలుగా తినలేదు, ఒక ప్లేట్ ఇద్దరం కలిసి లేపేసాం. కానీ 600 అయిపోయింది, అదే బాధ. రిటర్న్ స్టార్ట్ అయిన తర్వాత దారి మధ్యలో ఈ ఫిష్ అక్వేరియం చూసామన్నమాట. చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి, కానీ మా రూమ్లో అక్వేరియమే లేదు. రేటు పర్లేదు, కొద్దిగా రీజనబుల్గానే చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఒక జెల్లీ ఫిష్ ఉంది చూడండి, ఆ పక్కన ఫిషెస్కి ఏం కావా అని డౌట్ వచ్చింది నాకు. యాక్చువల్లీ జెల్లీ ఫిషెస్ అంటే షాక్ కొడుతుందని అయితే చిన్నప్పుడు మూవీస్లో చూసేవాడిని, నాకు కూడా క్లారిటీగా తెలియదు. కానీ ఈ చిన్న చిన్న ఫిషెస్ అన్నీ బాగున్నాయి. ఇంకా గోల్డ్ ఫిషెస్ ఇవన్నీ కొంచెం అట్రాక్టివ్గా ఉన్నాయి చూసేదానికి కూడా. ఇంకా ఈ నార్మల్ ఫిషెస్ అన్నీ పక్కన పెడితే మెయిన్గా మీకు చెప్పాలంటే ఈ ఫిరానా ఫిషెస్ చూశాను. మా ముందే కొంచెం మీట్ వేసారనమాట. వితిన్ 5 సెకండ్స్లో మీట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా చాలా రకాల ఫిషెస్ ఉన్నాయన్నమాట. ఇంకా నేనే తీయలేదు చాలా వరకు. నెక్స్ట్ టైం ఈ ఫిషెస్ అక్వేరియం తెలిసింది ఒక స్పాట్ ఒకటి ఉంది, అక్కడ వెళ్ళేసి క్లియర్ కట్గా ఫిషెస్ అక్వేరియం గురించి పూర్తి వివరాలు నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ లాగి పెట్టి ఒకటి కొట్టేయండి.